నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్నింతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చి మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండండి. ఇదిగోండి ఇంకా వర్షం పడుతూనే ఉందండి. ఏమీ తగ్గలేదనమాట. ఇలా తుప్పురు తుప్పురు పడుతూనే ఉంది. ఏదైతే అది అయిందిలే అని చెప్పి ఇంకా బట్టలు పైకి తీసుకొచ్చి ఆరేసేస్తున్నాను. గాలి వేస్తుంది బాగా. కనీసం గాలి కన్నా ఆరుతాయేమోనని చెప్పి ఇంక ఇట్లాగా 4 రోజుల నుంచి పెద్ద జల్లు పడపోయినా ఇలా నానుడు వాన పడుతూనే ఉంది. రైతులకి చాలా మంచిదండి. ఇలాగ వర్షాలు పడితే ఈ వర్షాల కోసమే చాలామంది ఇప్పటి వరకు ఎదురు చూశారు. ఇట్లా పడే అవసరానికి ఎంతవరకు అంతవరకు పడితే చాలా మంచిదండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనము ఇంట్లో ఏ వస్తువులైనా కొనాలంటే చూసుకుని ఆడవాళ్ళం ఆలోచించుకుంటాము. మనకు లేని బాధ ఈ ఇప్పుడు మా ఆయనే ఉన్నారండి. నేను చెప్తాను ఏదైనా వస్తువు అవసరమైతే చెప్తాను కదా! అప్పుడు తీసుకోవచ్చు కదా! ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులు రూ. 4 అవజేసేస్తే రేపు అనే రోజున మనకెవరిస్తారు? నాకెందుకు ఇలాంటివి ఏదైనా అడిగితే నేను చెప్తాను కదా అనంటే, లేదు అది తీసుకుని చాలా రోజులైపోయింది. ఒకటే సౌండు నువ్వు పని చేస్తుంటే చాలా సౌండ్ వస్తుంది. ఇప్పటికి రిపేర్ చేయించినా అదే సౌండ్ వస్తుందని చెప్పి తీసేసుకున్నాను అని అంటారు. నాకేదైనా నిజంగా వంటింట్లోకి అవసరమైతే నేను చెప్తాను కదా! ఇప్పుడు అనవసరంగా డబ్బులు దండగ చేసుకోవటం ఎందుకు అని నేనంటాను. నిజమే కదండీ! ఏమి లేదండి. అసలు విషయం ఏమంటే గ్రైండర్ తీసుకున్నారండి. చిన్న గ్రైండరు తీసుకున్నారు. టేబుల్ గ్రైండర్ అంటారు కదా! అది తీసుకున్నారు. నాకు వద్దంటే వద్దని మొరపెట్టుకున్నాను. లేదు మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి. తర్వాతైనా కొనాల్సిందే కదా! అంటే తర్వాత కొనమని నేను అడగలేదు కదా! తర్వాత కొనండి అని చెప్పి నేను అడగలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకోవటం? మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదండి నిజంగా. అసలు మా అమ్మ మా మధ్యన లేకపోయినా కూడా అమ్మ చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంటానే ఉంటాయి. ఏ మాట అనేదంటే, మన దగ్గర రూ. 10 ఉన్నా కూడా రూపాయి ఉన్నట్టుగా మనం ప్రవర్తన ఉండాలి. రూపాయే ఉన్నట్టు ఉండాలి. రూపాయి ఉంచుకుని రూ. 10 ఉన్నట్టు ఎగిసిపడకూడదు. చాలా జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఈరోజు దినం గడిచింది లెక్క కాదు, తనం గడవాలి అనేది. అంటే దినం అంటే ఈరోజు గడిచింది కాదు, మనం ఉన్నంత వరకు మనం ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా మన బ్రతుకులు మనం బతకాలని చెప్పి అంటూ ఉండేదండి. మా నాన్నగారు లేకపోయినా కూడా చాలా పొదుపుగా చేసుకుంటూ మమ్మల్ని ఎవ్వరి మీద ఆధారపడకుండా రూ. 10కి నా పెళ్లి చేసినా కూడా ఎవరిని కూడా ఒక రూ. 10 ఆశించకుండా అలాగ చేసి నన్ను అత్తగారింటికి పంపించిందండి. అలాగా మా అమ్మ చెప్పిన మాటలతో నేను అవన్నీ మనసులో పెట్టుకుని చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటానండి. అధికమైన ఖర్చులు పెట్టుకోను. ఎంతవరకు అంతవరకు. సరే ఇప్పుడు మనకి అవసరమైన వస్తువు అంటే కొనుక్కోవటంలో తప్పు లేదు. అది నాకు అసలు ఇంతవరకు నాకు ఇప్పుడు ఉన్న గ్రైండరు రిపేర్ అనేదే లేదు. అలాంటప్పుడు ఎందుకు నాకు నిజంగా అవసరమైతే నేను చెప్తాను కదా! అనవసరంగా ఎందుకు అనంటే వినరండి. చెప్పిన మాట వినరు. నాకు ఏది అవసరమో అది తీసుకోరు. ఆయనకి ఏది కావాలనిపిస్తే అలా తీసుకుంటారు. అది కరెక్టా? అక్కడే వస్తదండి నాకు ఆయన మీద కోపం. ఇంట్లో ప్రతీదీ అన్ని వస్తువులు మంచిగా చూసుకుంటారు, చేసుకుంటారు. అంతా బానే ఉంటది. నేను వద్దన్న పని చేస్తారండి. ఏ పనైతే వద్దు అని అంటానో అదే పని చేసి తీరుతారు. ఏం చేస్తామండి అసలా? ఎవరికైనా చెప్పినా కూడా ఇది కూడా చెప్పాలా అని అంటారు. లేదండి చెప్పాలనే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఖర్చుదారులైతే మనం రూపాయి ఆదా అనేది ఎలాగో చేసుకోలేం కదా! నేనేమో
మా ఇంట్లో అంతా రివర్సు. నేనేమో ప్రతి వస్తువు వద్దు వద్దు నేను చేసుకోగలుగుతాను అని అంట. ఇప్పుడు బట్టలు కూడా ఇట్లాగ నాకు వాషింగ్ మిషన్ కావాలి అని చెప్పి నేను గట్టిగా కూడా అనలేనండి. అన్నాననుకోండి అది ఏదో రకంగా అయినా ఆఖరికి ఎలాగైనా సరే ఇన్స్టాల్మెంట్ మీద అయినా సరే తీసుకొచ్చేసేయాలని వెనకాడరండి. మనం ఎంత, మన స్తోమత ఎంత అనేది ఆలోచించేయరు. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత అవసరమైన వరకే ఏదైనా వస్తువు కావాలని అడుగుతాను అని అనుకుంటా. ఎంత వద్దనుకున్నా కూడా ఇంట్లో వస్తువులు పెరుగుతూనే ఉంటాయండి మా ఇంట్లో. ఇక నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక ఏదో కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను. కొంతమంది అయినా ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెంగా అయినా ఇలాంటి వాళ్ళు ఉంటే అర్థం చేసుకుని మసులుకుంటారని చెప్పి చిన్నగా వీడియో చేశాను. ఇక ఇంట్లో సరుకులైనా సరే ఎంతవరకు అంతవరకే అవసరానికి తీసుకురండి. 10 రోజులకి సరిపోతాయి. తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఈయన పద్దాకా వెళ్తూనే ఉంటారు. ప్రతిసారి తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. ఇంట్లో కూర్చునే మనిషి ఏమీ కాదు కదా. వచ్చేటప్పుడు తీసుకురావచ్చు. ఇంటి నిండా ఎందుకు, ఇద్దరు ప్రాణానికి ఎన్ని కావాలి అని అంట. లేదు, ఒకటి చెప్తే 4 తీసుకొస్తారు. అసలు నాకు చాలా ఇంకా ఈయన ఎంతకీ మారట్లేదు ఎలాగా అని చెప్పి నేను అసలు చెప్పకపోయినా సరే తీసుకొచ్చేస్తారు. అతిగా కూడా అన్ని అవసరాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా తట్టుకోలేరండి. అతిగా ఎంతవరకు అంతవరకు చూసుకోవాలి ఇంట్లోకి ఏదైనా సరే. అదేమంటే మిక్సీలో నేను పట్టుకుంటున్నాను నాకు అవసరం లేదని అంటే, మిక్సీ చెడిపోతే ఏం చేస్తావు అని అంటారు. మిక్సీ చెడిపోతే నాకు ఓపిక ఇచ్చాడు భగవంతుడు, నేను చేసుకుంటాను, రోట్లో చేసుకుంటాను అని అంట. నాకు అసలు వస్తువులు అంటేనే నాకు చాలా చిరాకుగా ఉంటుందండి ఇంట్లో. ఎందుకో తెలియదు. అందుకని చెప్పి నేను ఇలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎలాగైతే గ్రైండర్ తీసేసుకున్నారండి. ఈ ఉన్న గ్రైండర్ ఏమో వేరే వాళ్ళకి ఎవరైనా కొంచెం రేటుకి తీసుకుంటే ఇచ్చేసేద్దాం. అసలు రిపేర్ అనేది లేదండి. సౌండ్ ఒక్కటే వస్తుంది అంతే. ఇంక వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేద్దాంలే తీసుకునే వాళ్ళకి అని. ఇంకేం చేస్తామండి, తీసుకున్నాక తప్పదు కదా, భరించాలి కదా అనుకుని మరి ఇలా మనకు అవసరం ఉన్నవి తీసుకొచ్చి అవసరం లేనివి తీసుకొచ్చి ఎందుకండి, రూపాయో 2 రూపాయలు ఆ వస్తువు ఏమన్నా 3000 4000 రూపాయలు పెట్టి తీసుకొస్తే ఆ డబ్బులు ఉంటే మనకి దేనికో దానికి అవసరం అవుతాయి కదా అని నా బాధ. ఇక మీతో మాట్లాడుతూనే ఇట్లా బట్టలు ఆరేసేస్తున్నానండి. చాలా గాలి వేసేస్తుందండి. ఈ గాలి కన్నా ఇట్లా ఆరుతూ ఉంటాయిలే అని చెప్పి. అసలు మా అమ్మ అండి ఎంత జాగ్రత్తగా ఉండేదో ఎందుకో తెలీదు. మా అమ్మ అలవాట్లే నాకు వచ్చినాయేమో అనిపిస్తే, ఆమె చిన్నప్పటి నుంచి చెప్పి ఇలాగా నాకు కూడా ఈ ఉన్నంతలో మనం సర్దుకుపోవాలి అనే మైండ్ నాకు అనిపిస్తుంది. మా నాన్నగారు జాబ్ చేస్తూ కాలం చేశారు. దాని ఫలితంగా మా అమ్మగారికి ఆ రోజుల్లో పెన్షన్ వచ్చేదండి. ఆ పింఛను ఎంత వచ్చేదనుకుంటున్నారు? 228 రూపాయలు. 228 రూపాయలంటే ఆ రోజుల్లో 25,000 రూపాయలతో సమానం అండి ఈ రోజుల్లో. ఆ 228 రూపాయలతోనే 100 రూపాయలే తీసుకుని 128 రూపాయలు బ్యాంకులో దాచుకుని మళ్ళీ ప్రతి వస్తువు చక్కగా ఎంతో పొదుపుగా తీసుకొచ్చేదండి. నాకు తినడానికి 2 రూపాయలు ఆ రోజుల్లో 2 రూపాయల పొట్లాలు కడితే ఇస్తూ ఉండేవాళ్ళు కదా. పకోడీ అని, రిబ్బన్ పకోడీ అని, అట్లా స్వీటు ఏమైనా అన్నీ 4, 5 రకాలు పొట్లాలు తీసుకొచ్చేది. చికెన్ అండి 10 రూపాయలు కోడి మాంసం తీసుకొచ్చేదండి. మీరు నమ్మరు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఈ రోజుల్లో 100 రూపాయలతో సమానం. అట్లా తీసుకొచ్చి చాలా అంటే చాలా పొదుపుగా వాడేదండి. అది చాలదు అన్నట్టు ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమొస్తుందని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళు సొంత పొలాలు ఉంటే వాళ్ళకి పొలం రాకాయంటే చక్కగా పొలం వెళ్ళేది. ఎందుకమ్మా వద్దులే అని అన్నా సరే మా అన్నయ్య వాళ్ళు, వద్దు పొలం వెళ్ళొద్దు ఏం వెళ్ళొద్దు, నీకు పెన్షన్ వస్తుంది కదా సరిపోతుంది, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని అన్నా సరే అన్నయ్య వాళ్ళకి తెలియకుండా పొలం కూడా వెళ్ళేదండి. అట్లాగా మనకు ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి, 10 రూపాయలు దాచుకోవాలి అని అంటూ ఆ రోజుల్లో అట్లా కష్టపడింది కాబట్టే నన్ను
అత్తగారింటికి పంపించేటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా 10 రూపాయల కోసం ఎదురు చూడకుండా నన్ను పంపించింది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నాకు ఇష్టం లేకుండా కొన్నవే. ఏమైనా 10 రూపాయలు ఉన్నప్పుడే మన చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. మన చేతిలో డబ్బు లేనప్పుడు ఒక్క రూపాయి కూడా జాగ్రత్త చేయలేము కదా. ఇదిగోండి మా ఇంటి పక్కన మునగ చెట్టు ఉంది కదా, మళ్ళీ పువ్వు వచ్చేసిందండి. పిందెలు చిన్న చిన్న పిందెలు వచ్చేసినాయి. మళ్ళీ కూరలకు రెడీ అయిపోతున్నాయండి. ములక్కాయలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. మేము అసలు ములక్కాయలు కొనుక్కున్నదే ఉండదండి. ఇదే కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇలాగా మంగారుగా ఉంది కదా, ముగ్గు బాగా పెట్టేసి నేల తడి కూడా ఆరలేదండి. ఆరట్లేదు అసలు. 3 రోజుల నుంచి మంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఈరోజుకి ఇదేనండి వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.